2023 అక్టోబర్ ఆర్ నవంబర్, నాకు డేట్ గుర్తులేదు. బట్ డిసెంబర్ లోపే ఒక మాట చెప్పా. జగన్మోహన్ రెడ్డికి 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉంటుంది, ఆ తర్వాత ఎక్కడో వైసీపీ ఉంటుంది అని కూడా చెప్పాను. అక్షరాల నేను చెప్పింది నిజమైంది. జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ వై నాట్ 175 అంటూ 175 అంటూ పిచ్చి పిచ్చి పలుకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. ఫస్ట్ నేనే చెప్పాను, కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మన కావ్యాస్ మీడియాలో చెప్పా, నా క్యారెక్టర్స్ ఎస్పీ ఛానల్లో కూడా చెప్పా. ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని కూడా చెప్పా. ఏమైందండి? 11 సీట్లు పడిపోయాడు. కారణం ఏంటి? ఆయన ఏ స్టాండ్ తీసుకుని వెళ్ళాడు? 3 రాజధానులు అనే స్టాండ్ తీసుకుని పోయాడు. ఏమైంది? 3 రాజధానులు అన్న దానిలో వైజాగ్ వాళ్ళు ఏమన్నారు? నీకు దండవరా సామె, ప్రశాంత బతుకుతున్నా, మాకు రాజధాని వద్దు, ఏమొద్దు, మా ఏరియా అవునన్నా కాదన్నా ఏపీలో నెంబర్ 1 డెవలప్ అయింది, నీకు దండం వెళ్ళరా బాబు అన్నారు. కమింగ్ టు కర్నూలు, జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు. బాబు, అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందయ్యా, అది ఎంత దూరం అని మాకు అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ అసలు ఏమొచ్చింది? నీలాగా కేసులుండి మేము కోర్టులకు వెళ్ళాలా? నీలాగా వచ్చేసి మేము అది చేసి ఇది చేసి జడ్జిల చుట్టూ తిరగాల? కాదు కదా, మాకు వద్దులే అబ్బా. ఈ హైకోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరో లేదన్నా మహా అయితే ఈ జిల్లాకు 10 మంది 20 మంది ఉంటారు, దానికి మాకెందుకు ఇది, అవసరం లేదు అన్నారు వాళ్ళు. జంప్ వెళ్ళిపోమంది ఇక్కడి నుంచి అని ఎలగొట్టారు. కమింగ్ టు అమరావతి. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు జగన్? అమరావతిని శ్మశానం అన్నావు. అమరావతిలో ఉన్నటువంటి రైతులని నానా రకాలుగా ఇబ్బంది పెట్టావు. అదేమిటి, నీ ఇల్లు ఎక్కడే ఉంది, రాజధాని అమరావతి అని చెప్పి 2019లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కమరావతి అంటూ అమరావతిలో ఉన్నటువంటి రైతులని ఆడవరని వాడు ఘోరాతి ఘోరంగా నీచంగా నీ సాక్షులు రమేణగోట్లో చూపిస్తూ వాళ్ళ మీద పచ్చిబుల్తో పోస్టులు పెట్టిస్తూ అదేమంటే ఇప్పుడు వచ్చేసి మన లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని అంటావా? జీవితంలో ఇక నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా గెలవలేవు, నీ పార్టీ కూడా ఉండదు అన్నట్టుగా బ్రహ్మాండంగా మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్, తాడికొండ సంబంధించి టీడీపీ వాళ్ళని గెలిపించారు. ఓకేనా, అయిపోయింది. సో అంటే ఇక్కడ ఏంటి క్లియర్గా 3 ప్రాంతాల వాళ్ళు కూడా రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కి ఒకటే ఉండాలి, అది కూడా అమరావతి అన్నారు. 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో మాట తప్పును మడమ తిప్పినని అంతా సొల్లు. మాట తప్పాడు, మడమ తిప్పాడు, మద్యపాన నిషేధం లేదు, సిపిఎస్ రద్దు లేదు, మెగా డిఎస్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, అన్నీ అబద్ధాలే. తల్లికి ఆ రోజు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అని చెప్పేసి ఆయన భార్య చేత ప్రచారం చేయించాడు. ఆమె కూడా చెప్పింది కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి డబ్బులు వస్తాయి 15,000 అని. ఎంతమందికి ఇచ్చాడు? ఒక్కలకి. అది కూడా మళ్ళీ ఆ ఖర్చు ఈ ఖర్చు అని చెప్పేసి మళ్ళీ 13,000. ఏమైంది? హామీలు అబద్ధాలు, మాటలు అబద్ధాలు, చేష్టలు అబద్ధాలు, చేతులు అబద్ధాలు. సో ఇంత అబద్ధాలు కోరని ఎక్కడా చూడరా బాబు అని చెప్పేసి తుక్కు గమనించారు. అయినా 39% ఓట్లేశారు. ఎవరు అంటే వీళ్ళంతా జగన్ దగ్గర బానిసగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళు కూడా విధ్వంసానికి అలవాటు పడ్డ వాళ్ళు, చెడుకి అలవాటు అయిపోయిన వాళ్ళు, ఇంకొంతమంది మతంతో లేదు అన్నప్పుడు ఇక వేరే వాడికి భయపడి ఆ రకంగా ఓట్లేసిన వాళ్ళు. ఓకే, రైట్. ఇప్పుడు 2029 ఎన్నికలు రాబోతున్నాయి. 3 years ఉంది కాదన్న. ఈరోజు ఒక ప్రెస్ మీట్, మనోడు ప్రెస్ మీట్లు పెట్టడు, ఎందుకు ఎదురు లేదన్నా కదిలిస్తే ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి. బట్ ఈరోజు పెట్టాడు. మొత్తానికి ఆమె ఎవరో కొత్తగా వచ్చినట్టు ఉంది, ఇంగ్లీష్ పత్రిక అనుకుంటా, అడిగేసింది. ఇప్పుడు ఏమంటే జగన్ గారు, మీరు మావిగానే ఏదో అంటున్నారు కదండి ఇప్పుడు రాజధానిని, మాటల మాస్టర్లో జగన్ మించిన లేడు, మాటి మాటిగా మారుస్తున్న మాటలని అన్నారు, ఇవి మావిగా నిమిషం మాట మారుస్తారండి అని అది అడిగినట్టున్నారు. నేను నా మాట కట్టుబడి ఉంటా. రేపు 2029 ఎన్నికలకి నేను మావిగన్ రాజధాని అని ఎన్నికలకి వెళ్తా. మావిగన్కి సపోర్ట్గా ఉంటారే వాళ్ళు నాకు ఓటేస్తారు, వైసీపీకి ఓటేస్తారు. అమరావతికి సపోర్ట్గా ఉన్నారంటారే వాళ్ళు టీడీపీకి ఓటేస్తారు అన్నాడు. క్లియర్. ఇప్పుడు 2024 ఎన్నికలలో కూడా అదే కదండి. అమరావతికి సపోర్ట్ ఉన్నోళ్ళే కదా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది. వాళ్ళకి బ్రహ్మాండం 164 సీట్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ 175.
వీళ్ళు 11 ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు. అండ్ అమరావతి చుట్టుపక్కల లేదండి, మొత్తం మాదిగన్లో మా అంటే ఏంటి మచిలీపట్నం, వి అంటే ఏంటి విజయవాడ, గన్ అంటే గుంటూరులో గన్ను. ఇప్పుడు డెవలప్ అవుతుంది అదే గుంటూరు కదా, ఆల్రెడీ అదే విజయవాడ కదా పక్కన. అండ్ మచిలీపట్నం బ్రహ్మాండంగా పోర్ట్ సిటీ ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది కదా. కొత్తగా వాళ్ళకి ఏం కావాలండి డెవలప్మెంట్, ఆల్రెడీ చేస్తున్నారు కదా. మళ్ళీ ఇంక మాదిగన్ అంటే ఏంట్రా బాబు అని చెప్పేసి నీకు దండంరా స్వామి అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా ఈసారి లేకుండా ఎగ్గిరి అవుతుంది అంటారు. ఇందా స్టార్టింగ్ చెప్పింది అంటే తెలుసా, ఇప్పుడు చెప్పబోయేది సింగిల్ డిజిట్ వస్తుంది లేదా 0. నోట్ చేసి పెట్టుకోండి. 2029 అయినా దానికి ముందైనా తర్వాత ఎప్పుడైనా సరే ఈసారి ఎన్నిక వస్తే పోటీలో వైసీపీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇది కూడా నోట్ చేసుకోండి. అప్పటికి వాళ్ళ పార్టీ దీనిలో విలీనం చేసేయచ్చు. ఒకవేళ ఉంది అనుకుందాం, మరలా చెప్తున్నా 2 మాటలు చెప్తున్నా. ఒకటి, వైసీపీ పార్టీ 2029 ఎన్నికలాంటికి ఉండదు. ఒకవేళ ఉంటే పోటీ చేస్తే సింగిల్ డిజిట్కే పరిమితమైంది. సింగిల్ డిజిట్ ఏంటంటే 9 లోపే పరిమితమైంది. అండ్ అది కూడా రావచ్చు రాకపోవచ్చు, అంటే 9 లోపు రావచ్చు లేదా 0 అనమాట, అసలు ఏమీ రాకపోవచ్చు. నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అడ్డంగా బుక్ అయిపోయాడు. అందుకే మనోడు స్లిప్ చూసి పెట్టుకొని అది ఏమిటి అదే చదువుతాడు. ఎదురున్నాడు క్వశ్చన్ అడిగిన లెంతీ క్వశ్చన్ అంటాడు, ఇప్పుడు ఎందుకని చెప్పేసి అంటాడు, వెళ్ళిపోతాడు, నేను చెప్పింది రాసుకోండి అంటాడు. ఏమైంది ఈరోజు క్లియర్గా దొరికిపోయాడు. ఏమన్నట్టు అర్థం లేని ఒక పిచ్చి ఆలోచన మాలుగన్ అనేది, దాన్నే పట్టుకుని ఎన్నికలకు పోతా అన్నాడు. అయిపోయింది, వైసీపీని అయిపోయింది, సర్వనాశనం చేశాడు ఇంక వైసీపీని అన్నట్టుగా. అందులో ఉన్న కుప్పలు అదే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తా, ఇంకా వైసీపీ ద్వారా ఉన్నారంటే బానిసల మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఏపీని నాశనం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు. ఇక మనకి ఏది గతిలేరా, ఈయన దగ్గర ఉంటే సాయి కన్నా ఎదురు పోతాడులేరా, అరే జిందాబాద్ కొడితే ఆ రోజు డబ్బులు వస్తలేరా అనుకున్న వాళ్ళు మాత్రమే. మొన్న వైజాగ్ ఎక్కడో వెళ్ళాడేంటి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ బాధ్యత పరామర్శించడానికి అనుకుంటా. అప్పుడేంటి ఆ వచ్చిన వాళ్ళు ఉన్నారే, ఏమ్మా ఎవరు మీరు ఎందుకు వచ్చారంటే, ఏడా ఉంటాం బాబు రమ్ముంటే వచ్చాం. ఏమ్మా జగన్ కోసం రాదంటే డబ్బుల కోసం వచ్చాం. ఏం డబ్బులు అంటే 100 ఇస్తా అన్నారు వచ్చాం. 100 రూపాయల కోసం వచ్చారంటే ఖాళీగా ఉంటే ఏమొస్తాయి బాబు, ఈ 100 వస్తాయి కదా అందుకే వచ్చాం. అది జగన్ స్థాయి, అది వస్తుంది పరామర్శ కోసం. జనాలు ఎందుకండి ఆ పరామర్శించేటప్పుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, మరి ఏదేంటో అర్థం కాదు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఎవరిస్తున్నారు కానీ మహాభారతంలో దుర్యోధనుడికి శకునుడు ఇచ్చే సలహాలు ఉన్నాయే, సర్వనాశనం చేసి పెట్టే దుర్యోధనుడిని. ధృతరాష్ట్రుడి యొక్క వంశం ఏదో మొత్తం నాశనం. ఈరోజు జగన్కి ఎవరు సలహాలు ఇస్తున్నారు కానీ ఆ శకుని కన్నా ఘోరమైన సలహాలు ఇస్తూ ఉన్నారు. నేనున్నా నేను చూసుకుంటా అన్నట్టు, ఏ కాదు ఇదే చెయ్యి అన్నట్టుగా క్లియర్గా జగన్ని గతంలో కూడా ఇదే చెప్పారు. 2024 ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు. ఎవరు బాబానికి స్క్రిప్ట్ ఇచ్చేది, ఎవరు బాబాని సలహాలు ఇచ్చేది అని చెప్పేసి వడ్డించిన విస్తరణలో పెట్టాడండి. అమృతలాగా అమరావతిని చంద్రబాబు నాయుడు 2019లో సర్వనాశనం చేసి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి అయితే అసలు అప్పుడు కూడా అంత సలహాలు ఇచ్చేవాళ్ళు. అసలు సొంత చెల్లిని ఏంటండి శుభకార్యాన్ని పిలవడానికి వెళ్తే తండ్రి లాంటి చంద్రబాబుని పచ్చ పార్టీ దగ్గరికి పచ్చర కట్టుకొని వెళ్ళిందని అన్నాడంటే ఛీ మనిషి అని అనిపించింది నాకైతే. స్క్రిప్ట్ చూసి చెప్పాడు. ఎవడో కానీ సర్వనాశనం చేస్తున్నాడు జగన్ అనుకున్నా 2024లో ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నా 2029లో ఎంతకన్నా దారుణంగా ఓడిపోబోతున్నాడు, లేదా పార్టీ అసలు అంతమే అయిపోయింది, వేరే దానిలో విలీనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరో ఉన్నాడు, అతను ఎవరో కానీ శకుని కన్నా చాలా ప్రమాదకరమైన వాడు. జగన్ యొక్క వినాశనం అతనికి కావాలి, ఇందులో మాత్రం నో డౌట్.